హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. వెంకీ సరసన ఐశ్వర్య మరోసారి సీమ కథలో రష్మిక. మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ అంటూ ఇస్మార్ట్ శంకర్ నుండి పాట విడుదల. మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో నయనతార. భార్య కోసం కనిపించని శత్రువులతో హీరో చేసే పోరాటమే అజిత్ కొత్త చిత్రం. పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాల కథే సుధీర్ బాబు కొత్త చిత్రం. ఇండియన్ 2 నుండి 2017 మిస్ యూనివర్స్ పాట విడుదల. ఈ నెల 19న ది బర్త్డే బాయ్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. వెంకీ సరసన ఐశ్వర్య. కథానాయకుడు వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ని తీసుకున్నట్లు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి కనిపించనున్నారు. ఈ నెల 3 నుంచి చిత్రీకరణను ప్రారంభిస్తాం. నవంబర్లో పూర్తి చేసి 2025 సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. మరోసారి సీమ కథలో రష్మిక మందన్న. కొన్ని పాత్రల్లో కొంతమంది నటుల్ని చూశాక ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. వాళ్ళ కోసమే పుట్టాయేమో అనిపిస్తాయి ఆ పాత్రలు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ని, శ్రీవల్లి పాత్రలో రష్మికని చూస్తే అదే అభిప్రాయం కలుగుతుంది. సీమ యాస, ఆ ఆహార్యం ఎంతో సహజత్వాన్ని తీసుకొచ్చాయి. రెండో భాగంలోనూ మళ్ళీ ఆ పాత్రలతో సందడి చేయనున్న ఆ ఇద్దరి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రష్మిక పుష్ప 2 తర్వాత మరోసారి సీమ సింగారంతోనే తెరపై సందడి చేయనుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా రష్మిక దాదాపు ఖాయమైనట్టే. ఇది పూర్తిగా రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. సీమ కథ, అందులోనూ పీరియాడిక్ నేపథ్యం కావడంతో హీరో హీరోయిన్ల పాత్రలు కూడా కథ సాగే ఆ కాలం, ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. శ్రీవల్లి పాత్ర నుంచి బయటికి రాగానే రష్మిక మరోసారి సీమ పాత్రలో ఒదిగిపోతుందన్నమాట. ఆమె ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా, సికందర్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ నుండి మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ పాట విడుదల. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ అంటూ మొదలయ్యే స్టెప్ అమార్ పాట డబుల్ స్మార్ట్ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిలిం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరి కాంబినేషన్లోనే డబుల్ స్మార్ట్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి స్టెప్ మార్ అనే పాట లిరికల్ వీడియోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. తెలుగు వర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి సాహితీ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, ఆలీ, గెటప్ సీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో నయనతార. విజయ్ సేతుపతి కెరీర్లోని 50వ సినిమా మహారాజా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. మహారాజాకు బాక్సాఫీస్ పరంగా మంచి వసూళ్లు, సినీ విమర్శకుల పరంగా అభినందనలు రావడంతో నితిలన్కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే నయనతారకు నితిలన్ ఓ లేడీ ఓరియంటెడ్ స్టోరీ చెప్పారని, బేసిక్ ప్లాట్ నచ్చడంతో ఆ సినిమా చేసేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని టాక్. దీంతో స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారట నితిలన్. సో నయనతార మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపిస్తారన్నమాట. భార్య కోసం కనిపించని శత్రువులతో హీరో చేసే పోరాట కథలో అజిత్ త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం విడాముయచ్చి లైకా ప్రొడక్షన్స్పై మగిల్ తిరుమనేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ మాట్లాడుతూ, మా బ్యానర్లో అజిత్తో సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలు చేరుకునేలా మంచి కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆగస్టులో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతామన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్ర కథ ఏమిటంటే, ఓ భార్య భర్త విహారయాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్రా, అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుద్. పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాల కథతో సుధీర్ బాబు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఓ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని సోమవారం ప్రకటించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ, స్క్రిప్ట్ నచ్చి ఏడాదిగా ఈ టీంతో ట్రావెల్ అవుతున్నాను. ఓ వినూత్న కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంతో ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. చెడుకి మంచికి మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో భారతీయ సినిమాల్లో ఓ మైల్డ్ స్టోన్ మూవీలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఈ కథ వెలికి తీస్తుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నారు. ఆ హీరోయిన్ ఇతర విశేషాలను త్వరలో తెలియజేస్తాం. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాని విడుదల చేస్తామని యూనిట్ పేర్కొంది. ఇండియన్ 2 నుండి 2017 మిస్ యూనివర్స్ పాట విడుదల. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్గా వీరి కలయికలోనే ఇండియన్ 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని క్యాలెండర్ సాంగ్ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. పాల పొంతల్లో వాలి జంట మేఘాలై తేలి భూమితో పని లేకుండా గడిపేద్దామా అంటూ సాగే తెలుగు వర్షన్ సాంగ్కు చంద్రబోస్ సాహిత్యం అందించగా శ్రావణ భార్గవి పాడారు. ఈ పాటలో 2017 మిస్ యూనివర్స్ దక్షిణాఫ్రికా మోడల్ డెమిలీ టెటో కనిపిస్తారు. ఈ నెల 19న ది బర్త్డే బాయ్ 5 చిన్ననాటి స్నేహితులు విదేశాల్లో ఎంఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వారు ఎదుర్కొనే ఘటనలు వారి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ది బర్త్డే బాయ్. రవికిషన్, సమీర్ మళ్ళా, రాజీవ్ కనకాల లీడ్ రోల్స్ నటించిన ఈ సినిమాలో ప్రమోదిని, వాకామణి, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ కీలక పాత్రధారులు. బొమ్మ బొరుస పతాకంపై విస్కీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ను దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. కామెడీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని ప్రతి పాత్ర, సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తాయి. బాలు, వెంకీ, సాయి, సత్తి,
అర్జున్ అనే 5 స్నేహితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు విస్కీ. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.